హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఫేవరెట్ స్నాక్ అయిన ఆలూ సమోసాని టేస్టీగా, హెల్దీగా, అలాగే సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ సమోసా చేయడానికి నేను ఇక్కడ గోధుమ పిండి సగం, మైదా పిండి సగం కలిపి ఇలా చపాతీ పిండిలా కలుపుకున్నాను. ఇది హెల్దీగా చేయడం కోసం నేను ఇలా చేశాను. మీరు అచ్చం బయట దొరికే సమోసాల్లా చేసుకోవాలంటే ఓన్లీ మైదా పిండి కలుపుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూన్ మైదా పిండిలో నీళ్లు కలిపి ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపల్ని కించుకోవాలి. ఉడకబెట్టిన బంగాళదుంపల్ని అలాగే నేను బంగాళదుంపలతో పాటు కొన్ని పచ్చి బఠానీ కూడా కలిపి ఉడకబెట్టుకున్నాను. ఉడికిపోయిన బంగాళదుంపలన్నిటినీ ఇలాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మీకు కర్రీ లోపల స్టఫింగ్ కర్రీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీతో ఉడకబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg కన్నా ఎక్కువ ఉంటాయి అలాగా ఉడకబెట్టుకున్నాను అనమాట. అలాగే ఇలా పచ్చి బఠానీ వేసుకోవడం వల్ల కర్రీ ఇంకా బాగుంటుంది. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నంగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, కొన్ని చిన్నవిగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే అల్లం తురుము 1 స్పూన్ వేసుకోవాలి. ఇందులోనే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే సన్నంగా కట్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ లేనప్పుడు స్కిప్ చేసేయచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, మిరపకాయ పొడి ఉంటే దంచుకున్న మిరపకాయ పొడి ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసి దాని ప్లేస్లో మీరు ఇంకా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే సాల్ట్ సరిపోయినంత యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోనే గరం మసాలా 1 స్పూన్, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి. నా దగ్గర చాట్ మసాలా ఉంది కనుక వేసాను, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చాట్ మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆలూ సమోసాని ఎంతో టేస్టీగా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తుంది. బయట దొరికే వాటి మీద మనం చేసుకున్న చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చపాతీల్ని రెడీ చేసుకోవాలి. ముందుగా కలిపి ఉంచుకున్న చపాతీ పిండిలో నుంచి పిండి ముద్దను తీసి ఇలా చపాతీల్లా రోల్ చేసుకోవాలి. అంటే ఇగోండి, ఈ మాత్రం ఇలా ఉంటే సరిపోతుంది. మరీ తిక్కుగా కాకుండా, మరీ లావుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. అంటే మనం చపాతీ చేసుకుంటాం కదా, సేమ్ చపాతీలా కాల్చుకొని జస్ట్ ఒకసారి వేసి వెంటనే టర్న్ చేసి తీసేయడమే అంతే. ఎక్కువసేపు కాల్చుకోకూడదు. అంటే జస్ట్ బబుల్స్ స్టార్ట్ అయినప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటికి ముందుగా మనం కలిపి ఉంచుకున్న మైదా పిండి ఉంది కదా, అది గమ్ములా ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని మధ్యలో పాకెట్లా చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ అంతా అందులో పెట్టుకొని మళ్ళీ మైదా పిండి రాసుకొని కవర్ చేసుకోవాలన్నమాట. అంతే, చాలా సింపుల్ అండి. కొంచెం చేయడం తెలుసుకున్నామంటే చాలా సింపుల్గా ఇంట్లోనే ఆలూ సమోసాని చేసుకోవచ్చు. మనం చేసుకున్నవి చాలా ఎక్కువ వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే హెల్దీగా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మైదా పిండితో పాటు గోధుమ పిండి కూడా కలిపి వేసిన చాలా బాగా వచ్చాయండి. ఇగో చూసారు కదా, అంతే. జస్ట్ ఇలా ప్రెస్ చేశారంటే మైదా పిండి జస్ట్ రాసి ప్రెస్ చేస్తే అలా ఉండిపోతుంది, మధ్యలో ఊడిపోదు కూడా. ఇలా చేసుకున్న వాటిని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకేసారి అన్నీ వేసేసుకోకుండా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒకటి వేసిన తర్వాత 1-2 నిమిషాల తర్వాత మరొకటి వేయండి. అప్పుడు అంటుకోకుండా దేనికది ఫ్రీగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా వేగుతున్న వాటిని అప్పుడప్పుడు కొంచెం టర్న్ చేస్తుండాలి, లేదంటే ఒక సైడే వేగుతుంటుంది, మరొక సైడు వేగకుండా అలాగే ఉండిపోతుంది అనమాట. సమోసా అన్నీ కూడా బాగా కాలి కలర్ మారి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా తీసేసుకోండి. ఇలా అన్నీ కూడా ఒక పేపర్లోకి తీసుకుంటే ఆయిల్ అంతా కూడా పేపర్ పీల్చుకుంటుంది. అంతే అండి, సింపుల్గా బయట దొరికే సమోసాని, ఆలూ సమోసాని మనమే ఇంట్లో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.